నమస్తే. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీ తరపు నుంచి 25 సంవత్సరాలు అయిపోయింది పార్టీని ప్రారంభించి. రజతోత్సవ కార్యక్రమం వరంగల్లో ఎల్కతుర్తి క్రాస్ రోడ్ లో నిర్వహించబోతా ఉన్నాం ఏప్రిల్ 27వ తారీఖు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నది. పార్టీ ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడగా సమావేశం పెడతా ఉన్నారు. నియోజకవర్గాలలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో సమావేశాలు పెట్టి మండల అధ్యక్షులతోటి, గ్రామ అధ్యక్షులతోటి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులతోటి మీటింగ్ పెట్టుకొని ఎలాగైనా సరే ఈ మీటింగ్ ఒక టర్నింగ్ పాయింట్ జరగబోతా ఉంది. మన పార్టీకి సంబంధించి ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ నే కోరుకుంటా ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్. లేదు 10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిండు, ఎన్ని మీటింగ్లు పెట్టినా జనాలు ఓరు, కేసీఆర్ చెప్పిన దానికి నమ్మేటటువంటి ప్రసక్తి ప్రజలు లేరు, అదంతా కూడా అయిపోయినటువంటి ఒక చరిత్ర. బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ అనేది ఒక చరిత్రనే తప్ప ఆ పార్టీ మళ్ళీ పైకి నిలబడేటటువంటి అవకాశం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కదా, అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయింది. సో ఏం గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఏం హామీలు ఇచ్చిండ్రు, మరి ఎంతవరకు అమలు చేశారు? ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగున్నది, లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనే బాగున్నది అని చెప్పి ఎవరికి చెప్పేది వాళ్ళు చెప్తా ఉంటే, ఆ మీటింగ్ కి ఎంతమంది హాజరవుతారు, ఆ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ నియోజకవర్గం నుంచి ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారట పార్టీ అధిష్టానం. మనం ఏ జిల్లా నుంచి, ఏ నియోజకవర్గం నుంచి ఎంత జనాభా వచ్చిందనేది కూడా ఈసారి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో అప్పుడు ఆ నియోజకవర్గంలో మనం పటిష్టంగా ఉన్నామా, ఇంకా డల్లోనే ఉన్నామా అనేది కూడా, అంటే బీఆర్ఎస్ ప్రతి పాయింట్ కూడా, ఈ సభకు సంబంధించి ప్రతి పాయింట్ కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉన్నారు, నోట్ చేసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో దేని మీద మాట్లాడాలి కేసీఆర్, దేని మీద మాట్లాడితే ఆ ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది, దేని మీద మాట్లాడాలి? ఫర్ సపోజ్ ఇప్పుడు రేషన్ కార్డుల గురించి మాట్లాడి అనుకుందాం కేసీఆర్. రేషన్ కార్డుల గురించి మాట్లాడితే అధికార పార్టీ కానీ లేదా ప్రజలు కానీ, అరే ఏమే బాబు మళ్ళీ పాత ముచ్చట చెప్తున్నావు కేసీఆర్, నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, అంటే దాదాపుగా 9 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, రేషన్ కార్డులు ఇచ్చినావా అని చెప్పి చర్చ నడుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒకవేళ కేసీఆర్ ఏమన్నా మాట్లాడదలుచుకుంటే, వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, ఆల్రెడీ లబ్ధిదారుల పేర్లు కూడా ఫైనల్ చేసిర్రు, మీరు బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిర్రు అని చెప్పి ఇది కూడా అడుగుతారు, క్వశ్చన్ రేజ్ చేస్తారు, కంపల్సరీ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేసేటటువంటి మంచిని చెప్పుకోవాలి, చేసేటటువంటి చెడుని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే, ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిందే. సో ఈ రెండింటి మీద మాట్లాడదామా లేదా? సో మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఇలేదు కదా రేషన్ కార్డులు అని అంటారు. కాబట్టి ప్రధానంగా రైతు బంధునే అస్తంగా, రైతు బంధునే మెయిన్ పాయింట్ గా మాట్లాడబోతా ఉన్నాడు కేసీఆర్ అనేది కొంత సోషల్ మీడియాలో కనబడతా ఉన్నది. ఎందుకంటే రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తేడా ఉన్నది, ఖచ్చితంగా డిఫరెన్సియేషన్ ఉన్నది. అందుకే ఈ పాయింట్ ప్రధానంగా రైతుల గురించి మాట్లాడితే కీలకమైనటువంటి అంశం కాబట్టి ఇది ప్రజల్లోకి లోతుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా తెలంగాణలో 60% మంది కూడా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా రాలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు రైతు భరోసా మీద, ఊళ్ళల్లో అదే ముచ్చట. సో ఈ పాయింట్ ని ఎక్కువగా రేస్ చేసి, దేశంలో ఎక్కడా లేనటువంటి పథకం, ఈ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక రైతుకి మనం భరోసాగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎవ్వరు చేయలేదు. పెట్టుబడి సాయం నేనే తీసుకొచ్చిన 2018లో ఈ పథకాన్ని ప్రారంభించిన, ప్రధానంగా కరోనా వచ్చినప్పుడు కూడా 2 సంవత్సరాలు కరోనా విపత్కర పరిస్థితులలో కూడా నేను రైతు బంధు ఇచ్చిన, కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకి రైతు బంధు వస్తుంది అని చెప్పి నేను ఇచ్చిన రైతు బంధు కాంగ్రెస్ వస్తే రాదు అని చెప్పి కూడా రైతులకి, తెలంగాణ సమాజానికి నేను చెప్పిన. సో ఇప్పుడు అదే జరుగుతా ఉంది అని చెప్పి మెయిన్ పాయింట్. ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, పిఎం కిసాన్ ఇస్తా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 6,000 రూపాయలు, అది 2,000 రూపాయలుగా 3 దశలకి రైతులకు ఇస్తా ఉన్నారు. ఉన్నట్టు అందరు రైతులకి నీకు ఎంత అన్నా ఉండని విస్తీర్ణం. సో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా ఈ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసే రైతులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి కేసీఆర్ వీటి మీదనే ఎక్కువ సమయం వీటి మీదనే మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం చూసుకున్నట్లయితే 2018లో ఈ పథకం ప్రారంభం అయితే దాదాపుగా 2023 చివరి వరకు, అంటే డిసెంబర్ ఆగిపోయింది, ఇక 2023 వానాకాలం వరకు కూడా ప్రతిసారి పైసలు బరాబరు పడిపోయినాయి. అది రైతులందరికీ తెలుసు. ప్రతి ఏటా 2 సార్లు పైసలు పడ్డాయి. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయినటువంటి డిసెంబర్లో పథకం జనవరి నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇక చిన్న చిన్నగా అది మార్చి ఏప్రిల్ వరకు కూడా వేసిర్రు. మార్చి ఏప్రిల్ వరకు వేసుకుంటూ వచ్చిర్రు. ఆ తర్వాత 2024 వానాకాలం పంట ఏదైతే ఉందో అసలు పూర్తిగా ఇయ్యలేదు. అది పూర్తిగా ఇవ్వకపోగా ఆ తర్వాత ఉన్నటువంటి 2024 డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి పథకం 2025 జనవరి 27 నుంచి మొదలుపెట్టి 26 అని చెప్పారు సారు ఆ మీటింగ్ లో, 27 నుంచి మొదలుపెట్టి వేసుకుంటే కేవలం 5 ఎకరాల లోపే మార్చి 31 అని చెప్పారు కదా, ఇయ్యలేదు కదా చెప్పారు. చూసినావా, వాళ్ళకి ప్రభుత్వం నడవడం కుదరట్లేదు. ఇగో నేనుంటే ఎక్కడ ఏ పథకం ఆగలేదు, రైతులంతా కూడా గ్రహించాలి అని చెప్పేసి ప్రధానంగా ఈ అంశాన్ని మరి కేసీఆర్ మాట్లాడబోతా ఉన్నాడట. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా, ఎందుకంటే రేషన్ కార్డులు అడిగినా, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడినా ఖచ్చితంగా చెప్తారు. కళ్యాణ లక్ష్మి గురించి ఒకవేళ మాట్లాడితే పథకం కేసీఆర్ ప్రారంభించుడు, ఇప్పుడు కూడా వస్తుంది కదా అని చెప్పి సో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటది. అవకాశం లేకుండా అధికార పార్టీ నాయకులకి అవకాశం లేకుండా చేయాలంటే ప్రధాన అస్త్రంగా ఇక్కడే తీసుకోవాలి. ఎందుకంటే 5 ఎకరాల లోపే వచ్చింది రైతు భరోసా, ఎన్ని ఎకరాల లోపు ఇస్తారో తెలియదు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి రాలేదు. సో ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆ టాపిక్ ఏంటి అని అంటే రైతు బందే. ఎందుకంటే అన్ని ప్రశ్నించే గొంతుకులన్నీ కూడా రైతు బంధు గురించే మాట్లాడుతూ ఉన్నాయి. పెట్టుబడి సాయం ఇవ్వాలి కదా, రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇంకో దాంట్లో కోత పెట్టినా ఏం కాదు కానీ రైతులుగా మాత్రం ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి కదా. సో ఇదే టాపిక్ నడుస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా 27వ తారీఖు జరగబోయేటటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ రజతోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ దీన్నే మాట్లాడబోతా ఉన్నాడు. రైతులందరినీ కూడా కేసీఆర్ వైపు తిప్పుకునేదానికి మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రానికి ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పేసి మాత్రానికి ఆ చర్చ జరుగుతూ ఉన్నది సభలో. ఎక్కువగా దీని గురించి టాపిక్ ఉంటుందని మరి సో కేసీఆర్ గా రైతు భరోసా అదే రైతు బంధు గురించి ఎంత మాట్లాడబోతా ఉన్నారు, రైతులంతా కూడా మరి ఎంత కేసీఆర్ మాటలు వినబోతా ఉన్నారు అనేది ఆ సభతోటి రైతుల్లో ఎంత మార్పు రాబోతా ఉంది, సోషల్ మీడియా వ్యాప్తంగా రైతులు ఏం మాట్లాడబోతా ఉన్నారు సో అనేది మాత్రానికి చూడాలి.